యెమెన్లోని హౌతీ ఉగ్రస్థావరాలు నేతలు క్షిపణి రక్షణ వ్యవస్థల లక్ష్యంగా అమెరికా దాడులు చేసింది. ఎర్ర సముద్రంలోని వ్యాపార నౌకలపై దాడులు ఆగే వరకు విరుచుకుపడతామని హెచ్చరించింది. తమ నౌకలు, విమానాలు, నౌకాదళం ఆస్తుల రక్షణతో పాటు సముద్ర మార్గంలో స్వేచ్ఛను పునరుద్దరిస్తున్నామని ట్రంప్ తెలిపారు. ప్రపంచంలోని ఏ ఉగ్రశక్తి అమెరికా వ్యాపార నౌకలను ఆపలేదన్నారు. హౌతీలకు మద్దతు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ను హెచ్చరించారు. శనివారం యుఎస్ఎస్ హ్యారీ ఎస్ ట్రూమన్ క్యారియర్, యుఎస్ఎస్ జార్జియా జలాంతర్గామి సనాపై బాంబుల వర్షం కురిపించాయి. సనా విమానాశ్రయం వద్ద నల్లని పొగలు కనిపించాయి. గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఎర్ర సముద్రంలోని వ్యాపార నౌకలపై దాడులు చేస్తామని హూతీలు హెచ్చరించారు. 2023లో ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్దం మొదలయ్యాక హూతీలు 100కు పైగా నౌకలపై డ్రోన్ దాడులు చేశారు. బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది.